మనం అక్కడ డ్రమ్స్, పాటలు, డ్యాన్స్లు, పాకిస్తాన్ పక్క మన పంజాబ్ పక్కనే ఉంటుంది కనుక భాంగరా సంబంధించిన బీట్స్ అని కనిపిస్తున్నాయి అక్కడ మొత్తం టోటల్గా. మీరు ఎప్పుడైనా వెళ్ళారండి వాఘా బార్డర్? వెళ్ళాం సార్. ఎలా ఉంటుంది అసలుకి ఇండియన్ అయిన తర్వాత వన్ టైం వాఘా బార్డర్కి వెళ్ళి చూడాలండి. ఒక్కరు నేను కలిసిన వాళ్ళందరూ చెప్తుంటా. ఈ రోజు నేను చాలా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మా యాగస్వామి మా రిపోర్టర్ గారు ఉన్నారు, ఒక ఉద్విగ్నమైన క్షణాలు అతను అక్కడ చూస్తున్నాడు. ఇది కాదు, ఎనీ టైం అట్లే ఉంటుంది. ఈవినింగ్ 4:30 నుంచి ఎంటర్ ఈ రోజు అయితే మరీ స్పెషల్ అనుకో. ఈరోజు స్పెషల్ ఇది, ఎందుకంటే మన అభినందన్ అక్కడి నుంచి వస్తుండు కాబట్టి అదొక స్పెషల్ ఇది రోజు. కానీ వాఘా బార్డర్ కంటే కూడా ఫస్ట్ మనం ఈ పాకిస్తాన్ వైఖరిని చాలా వరకు మనం చూస్తుంటే కానొస్తుంది. వాళ్ళు అతను ఖురేషి వచ్చేసి దుపేర్ దగ్గర మేము ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OIC, దాంట్లో పాకిస్తాన్ సభ్య దేశం. మనం వస్తుందని చెప్పేసి వాళ్ళు రాకుండా లేదు అంటే కోఆపరేషన్ ఏ దానికి దొరుకుతుంది ఇస్లామిక్ కంట్రీస్ ఈరోజు అర్థమైపోతుంది. అసలుకి వాళ్ళు రావద్దని చెప్పి అన్ని దేశాలకి మనల్ని ఇన్వైట్ చేయొద్దని, మన హిందూ దేశాన్ని ఇన్వైట్ చేయొద్దని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారండి. అయినా కానీ అబుదాబిలో ఈరోజు మన విదేశాంగ మంత్రి పోవడం జరిగింది. దానికి వాళ్ళు బైకాట్ చేసి పడేశారు. అసలు దానికి ఇక శాంతి ఎక్కడుందిగా? మేము శాంతి చేస్తున్నాము, మేము శాంతి కోసమే మేము శాంతి చర్చలు చేస్తున్నాము, మా అంత గొప్పది లేదన్న దానికి కారణం ఎక్కడుంది? ఎక్కడ అసలుకి ఎక్కడ లేదండి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఉగ్రవాద దేశం కాబట్టి మొత్తం ఉగ్రవాదుల చేతిలో ఉంది, ISI చేతిలో ఉంది, ప్లస్ ఆర్మీ చేతిలో ఉంది. ఈ ఆర్మీ కూడా ప్రైవేట్ ఆర్మీ లెక్కనే ఉంటుంది అక్కడ పాకిస్తాన్ రాజనీతిగా రాజకీయంగా ఏం చేయలేదు. రిపోర్టర్ వాఘా బార్డర్ నుంచి యాకస్వామి రెడీగా ఉన్నారు. యాక విజువల్స్ కనిపిస్తున్నాయి, మొత్తం అంతా రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటి బయటికి వచ్చే మొత్తం టోటల్గా ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు బయటికి వస్తారా యాక? అంత లోపల యాకస్వామితో మాట్లాడే లోపల నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అభినందన్ను అప్పగించాక మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటిదాకా వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి మన వైద్యులు, మన IAF సంబంధించిన వైద్యులు దీనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాకిస్తాన్ ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్తో మరోసారి పోల్చి చూస్తారు మనకు సంబంధించిన వైద్యులు, IAF సంబంధించిన వైద్యులు. ఈ వైద్య పరీక్షల తర్వాత అభినందన్ను అధికారులు కాసేపు మాట్లాడతారు. ఏం చేశారు అక్కడ, ఏమేమి వాళ్ళని అడిగారు, ఏమేమి వివరాలు వాళ్ళకి చెప్పారు, పాకిస్తాన్లో ఏమైనా ప్రెషర్ చేశారా, ప్రెషర్లో ఏమైనా తడబాటులో ఏమైనా చిన్న రహస్యమైన పోయిందా, ఈ విషయాలన్నీ మొత్తం అభినందన్ మాట్లాడిన తర్వాత ఇంటెలిజెన్స్ డీప్ బ్రీఫింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం ఈ వివరాలను సేకరిస్తారు. అంతేకాకుండా పాకిస్తాన్లో పట్టుబడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగిందో ఆ వివరాలన్నీ మొత్తం మన డిఫెన్స్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డిఫెన్స్ వింగ్ సేకరిస్తుంది. పాకిస్తాన్ వ్యవహరించిన తీరు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలపై ఒక ఇంటరాగేషన్ లాంటిది, అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ అడుగుతారు, అతన్ని అడుగుతారు, వివరాలు రావడానికి ప్రయత్నిస్తారు, వివరాలు మొత్తం సేకరిస్తారు. అదేవిధంగా అభినందన దుస్తులు, వస్తువులు వాటన్నిటి కూడా పరీక్షలు పంపిస్తారు. ఎందుకోసం అంటే దాంట్లో స్పై కెమెరాస్ కానీ ఏవైనా సరే ఏదైనా చేసుకోవచ్చు, శత్రుదేశం ఎలాంటి కుట్రలను చేసుకోవచ్చు. ఒకసారి మరోసారి మొత్తం టోటల్ దానికి సంబంధించిన పరీక్షలు కూడా పంపిస్తారు IAF. ఈ మొత్తం ఎపిసోడ్పై ఇది మొత్తం ప్రశ్నలు అడిగిన తర్వాత సమాధానాలు విన్న తర్వాత ఒక నివేదిక ఇస్తోంది IAF, మొత్తం కేంద్రానికి ఇచ్చే ఒక నివేదిక ఇస్తోంది. దీనికోసం ఇప్పుడు కొద్దిసేపట్లోనే మనం చూస్తున్న విజువల్స్లో వాఘా బార్డర్ దగ్గర నుంచి విజువల్ చూస్తున్నాం మనం. అటార్నీ బయటికి వస్తూనే అభినందన్ కోసం IAF ఒక స్పెషల్ ఫ్లైట్ రెడీ చేసింది. ఆ ఫ్లైట్లో అమృత్సర్ నుంచి నేరుగా ఢిల్లీకి వస్తారు అభినందన్. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి మన డీటెయిల్స్. యాకస్వామి వాఘా బార్డర్ నుంచి మనకు లైవ్లో ఫోన్లో రెడీగా ఉన్నారు. యాకస్వామి విజువల్స్లో కనిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు ఒక్కసారిగా వాఘా బార్డర్లో ఉన్నటువంటి గేట్, మన సరిహద్దు గేట్ ముందుకు వచ్చేసారు. బహుశా ఒక పైలట్ వెహికల్ కూడా మనకు కనిపిస్తోంది విజువల్స్లో. మరి కొద్దిసేపట్లోనే అభినందన్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టున్నాయి. యాకస్వామి శ్రీని మరి కాసేపట్లోనే వాఘా బార్డర్ నుంచి అభినందన్ వర్ధమాన్ బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అతనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అక్కడ కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే బయటకు వస్తారు. అతను ఏ విధంగా అయితే ఆ MiG-21 సంబంధించి క్రాష్ అయినప్పుడు విండ్ షీట్ బద్దలై అతను ఎజెక్ట్ చేసుకుని గాల్లోకి ఎగిరినప్పుడు అతను వెన్నెముక మీద బాగా ప్రెజర్ పడి కొంత ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అతను కొంచెం బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అతను పారాషూట్ నుంచి బయటకు వెళ్లే ముందే ఒక అత్యంత ప్రెజర్ తోటి ఎజెక్ట్ చేసుకున్నప్పుడు సీట్తో సహా గాల్లోకి వెళ్తున్నప్పుడు అతని మీద వెన్నెముక మీద దెబ్బ తాకుతుంది. మనకి ఇదే విషయాన్ని గతంలో
కూడా మన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన అనుభవాల్లో చెప్తూ ఉంటాడు. తాను కూడా మిగ్గుని నడిపాను, మిరేజ్ని నడిపాను. ఆ సందర్భంగా ఒకసారి ఒక యాక్సిడెంటల్ సమయంలో తాను కూడా సీట్ ఎజెక్ట్ చేసుకొని గాల్లోకి వెళ్ళాను. ఆ సందర్భంగా తన వెన్నెముక మీద దెబ్బ తాకి దానికి మేము దూరం అయ్యి ఆ తర్వాత ఓన్లీ అఫీషియల్ వర్క్స్కే పరిమితమే అని చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు అభినందన్ వర్ధమాన్కి ఎదురైనట్టుగా తెలుస్తుంది. అభినందన్ వర్ధమాన్ వెన్నపూసకు కాస్త దెబ్బ తాకినట్టుగా తెలుస్తుంది గాల్లోకి ఎగిరినప్పుడు. ఆ తర్వాత అతన్ని ఆ స్థానికులు అక్కడ గాయపరచడం, ఆ తర్వాత వివిధ పాకిస్తాన్ మెడికల్ టెస్టులు చేసి అతనికి సంబంధించి వైద్య పరిస్థితులు సరైన వైద్యం అందించడం జరిగింది. ఇప్పుడు ఏ వైద్యం అందించారో తనకు ఎలాంటి ట్రీట్మెంట్ చేశారని కూడా ఇప్పుడు ఈరోజు మరో వైద్యం అందించిన అనంతరం భారత అధికారులకు తెలియజేస్తారు. అక్కడ పూర్తి స్థాయిగా నివేదికలు మార్చుకున్న అనంతరం భారత వైద్య బృందం కూడా అతనికి మరోమారు పరీక్షలు నిర్వహిస్తుంది. అతని దుస్తులు కూడా పూర్తిగా చెక్ చేస్తుంది. అతనికి ఒంట్లోకి ఏమైనా టాక్సిన్స్, ఏమైనా విష పదార్థాలు పంపించారా, లేకపోతే అతని ఒంట్లో ఏమైనా స్పై చేయడం కోసం చిప్స్ లాంటివి ఏమైనా సీక్రెట్ చిప్స్ అమర్చారా, అలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక నివేదిక ఇస్తుంది. ఇక్కడ నుంచి అభినందన్ వర్ధమాన్ను వాఘా బార్డర్ నుంచి నేరుగా అమృత్సర్ తీసుకెళ్లి అమృత్సర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కలుసుకుంటారు. ఆ తర్వాత మరింత పూర్తి స్థాయి అతను కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అతను బుధవారం పాకిస్తాన్ అధికారులకు చేజిక్కిన తర్వాత జరిగిన పరిణామాలు, ఎలాంటి సీక్రెట్స్ అతన్ని అడిగారు, ఏమేమి వివరాలు మీరు చెప్పారు, వాళ్ళు ఎలాంటి విషయాలు సేకరించారని సంబంధించి కూడా పూర్తి స్థాయిగా అతనికి సంబంధించి అక్కడ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ డీటెయిల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తం డీటెయిల్స్ అని ఇస్తున్నారు. ఒకసారి మొత్తం అక్కడ ఏం జరుగుతుందో మరోసారి పరిశీలించండి. మరొక కొద్దిసేపట్లో మీ దగ్గరకు వస్తాం. అంతలోపల నేను గోవిందరావు గారిని అడుగుతాను. గోవిందరావు గారు, అభినందన్ అంత ఒక ఆర్మీలో ప్రతి అధికారి అద్భుతమైన అధికారే, కానీ మహావీరుడు అనిపిస్తోంది. ఎందుకంటే మిగ్ లాంటి ఎప్పుడో 1960కి సంబంధించిన ఒక మిగ్ విమానంతో F-16 అత్యాధునికమైనటువంటి, ఈరోజు మిలిటరీ ప్రపంచంలో అన్నిటికంటే అత్యాధునికమైన కొత్తది, ఇంత అద్భుతమైనటువంటి F-16 అమెరికా తయారు చేసిందని దాన్ని కూడా కూల్చిందంటే ఇతను మహావీరుడు ఉంటుంది. సార్, ఇక్కడ మనం ఆలోచించాలి సార్. విషయం ఏంటంటే వాళ్ళు ఏమీ లేకుండా మన సైనిక స్థావరాలని మన బ్రిగేడియర్ అంటేనే మొత్తం ఆయుధ సంపద అంతా అక్కడ ఉంటుంది మన ఏరియాలో. అది కనుక క్లోజ్ అయిపోతే అక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయినట్టు. మన ఇంటి మెయిన్ తాళం పలకూడే దొంగలకి ఎంత ఈజీగా ఉంటుందో అది ఈజీ అవుతుంది. దాన్ని చేయాలంటే డూ ఆర్ డై, చంపు చచ్చిపో, ఏదో ఒకటి. కాబట్టి అతను అది చేయగలిగాడు. కాబట్టి అతను నిజంగా వీరుడు. అతనికి సల్యూట్ అండి 100%. అదండి. కాబట్టి అతని ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి. అతనికి మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ చూసేటటువంటి కింద కొంత అంటే మన ఈ విషయంలో అది మాట్లాడకూడదులే, కానీ ఈ రాజకీయాల ద్వారా కొంత కుల మతాలను రెచ్చగొట్టేసుకొని ఈ మత భావాలని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఈరోజు అక్కడ అంతమంది ఉన్నారంటే వాఘా బోర్డర్లో ఏ మతము ఏ కులము ఏంటి తెలియదు. ఆర్మీ పర్సన్కి ఏ మతం కులం తెలియదు. ఇప్పుడు వర్ధమాన్ అనే వ్యక్తి పలాని కులముడు నా కులపుడు అని చెప్పి ఫైట్ లేదు. నా రాజకీయ నాయకుడు నా పార్టీ వాడని లేడు. రాజకీయాలు ఉండవు ఇక్కడ. కానీ దేశభక్తి అనేది నింపుకున్నప్పుడే, ఇటువంటి టైంలో దేశభక్తి నింపుకున్నప్పుడే మన దేశభక్తి నరాన పూర్తిగా జీర్ణించుకున్నటువంటి అభినందన్ తన దగ్గర ఏం యుద్ధమేనో చూడలేదు. ముందరొస్తున్నటువంటి ఎంత శత్రు విమానం, ఎంత అద్భుతమైనది, ఎంత కొత్త ఏమంటారు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిందనేది ఏది చూడకుండా వెంటాడాడని చెప్పారు. అంతే సార్, వెంటాడాడు. వాళ్ళు ఏం వెనక్కిపోతుంటే ఆపల, వాళ్ళు మా దగ్గరికి వస్తామని వెంటాడి కూల్చేశాడు దాన్ని. మాకిచ్చే టైరింగ్ ఏంటంటే ఏక్ గోలీ ఏక్ దుష్మన్, ఒక గోలీ ఒక దుష్మన్. అట్టనే ఇక్కడ కూడా మన అక్కడ పెద్దది అయితే మటుకు దాన్ని మనం కూల్చిపడేయాలి. అది మనం చేయకుండా మన వెనక్కి తిరిగితే వాడు రిటర్న్ తీసుకొచ్చేసి మనల్ని కూల్చొచ్చు కదా. మన దృష్టికోణం ఏంటి, వాళ్ళు ఇంతమంది వచ్చేసారు, ఇన్ని విమానాలతో అటాక్ చేసినప్పుడు 24 విమానాలతో అటాక్ చేసినప్పుడు మనం కనీసంగా అక్కడ ఒక్కటన్నా నుక్సాన్ చేయకపోతే, ఒకదానికన్నా మనం డ్యామేజ్ చేయకపోతే వాడు రెచ్చిపోతాడు. అప్పుడు ఏంటంటే మనం కూడా మనం ఆల భాషలో చెప్పాలంటే ఆత్మాహుతి దాడి అనుకోవాలి. రియల్ లేకపోతే మన దేశాన్ని, అందుకే ప్రతి సైనికుడు కూడా విలువైందండి. సైనికులకి ఎప్పుడైనా కానీ నేను చాలా బాధపడుతుండే. అప్పుడప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఈ సైనికుల విషయంలో కొంచెం రాజకీయం చేస్తుంటే చాలా దుఃఖం అనిపిస్తుంటుంది. సైనికులు గొప్పదైనా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. వి సెల్యూట్ అభినందన్, వి సెల్యూట్ యూ. ఇవన్నీ మొత్తం టోటల్గా మనకు అక్కడ చాలా బ్యానర్స్ తీసుకొచ్చారు. ఈ యువకులు అంటే ఇలాంటివి దృశ్యాలు చూసినప్పుడు మన దేశంలో అప్పుడప్పుడు అంటారు దేశభక్తి ఏ క్షణంలో ఎప్పుడు రియాక్ట్ కావాలో ఇండియా మన భారతదేశానికి బాగా తెలుసు. ఈ యువకులు తన సొంత డబ్బులు వేసుకొని ఎవరు ఫండింగ్ చేయలేదు, వాళ్ళే ప్రింటింగ్ చేసుకున్నారు, వాళ్ళే తీసుకొచ్చారు, జాతీయ పతాకాలు తీసుకొచ్చారు, డ్రమ్స్ తెచ్చుకున్నారు, ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి వాతావరణం అక్కడ వాఘా బార్డర్ దగ్గర మనకు కనిపిస్తోంది. న్యూస్ సెంటర్ నుంచి ఉదయం నుంచి ప్రతి క్షణాన్ని అపశోభన పడుతూ
మొత్తం టోటల్గా దానిపైన గ్రిప్ తీసుకొచ్చినటువంటి నవీన్ మా ప్రతినిధి న్యూస్ రూమ్లో ఉన్నారు, వార్ రూమ్ నుంచి ఉన్నారు. నవీన్, ప్రస్తుతం మనకు వాగా సరిహద్దు వద్ద చాలా ఉద్విగ్న క్షణాలు మనకు ఉన్నాయి. ఇక్కడ చాలామంది అక్కడ భారత్ మాతాకి జై అంటూ జై హింద్ అంటూ అక్కడ నినాదాలు మారుమోగుతున్నాయి. ప్రస్తుతం వాగా సరిహద్దుకు వర్ధమాన్ చేరుకున్నాడు, అభినందన్ వర్ధమాను. ఆయనకు మెడికల్ చెకప్స్ జరుగుతున్నాయి. అయితే అక్కడికి ఆయన కుటుంబ సభ్యులు ఒక బాలుడు వచ్చాడు. అతడు తన కుమారుడు అని చెప్పేసి మనకు నేషనల్లో వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ మెడికల్ రిపోర్ట్స్ తర్వాత ఆయన మానసికంగా కూడా కొన్ని టెస్టులు చేసి తర్వాత ఆయనను ఢిల్లీ తరలిస్తారని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నారు. మొదట ఆయన ఇద్దరు అధికారులు ఐఏఎఫ్ నుంచి ఆయనను రిసీవ్ చేసుకుంటారు. ఏది ఏమైనా కానీ ఆయన ధైర్య సాహసాల పట్ల భారతదేశం చాలా గర్వంగా ఉంది. తన MiG-21తో F-16 విమానాలు కూల్చి శత్రు దేశానికి పట్టుబడ్డా కూడా మొక్కవోని ధైర్యంతో అక్కడ సమాధానాలు చెప్పి వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఆయన నిల్చున్న తీరు, ఆయనని నిబ్బరం చూసి ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకొచ్చిన ఈ దౌత్య ప్రెజర్ ఏదైతే ఉందో దానికి పాక్ తలొంచి ఈరోజు ఆయన నిన్న నాకు సంబంధించిన ఒక వీడియో కూడా చూశాను. ఎక్కడైతే మలేషియాలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ పబ్లో, అక్కడ మలేషియాలో దేశం కాని దేశం చోట అక్కడ మన జాతీయ గీతాన్ని ఆలపిస్తూ నిన్న అభినందన్ చేసినటువంటి ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటూ మొత్తం టోటల్ ఆ రెస్టారెంట్ మొత్తం డ్యాన్స్తో చేసినటువంటి విజువల్స్, ఎక్కడో మన భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో భారతీయులు కానీ భారతీయులతో పాటు అక్కడ ఉన్న దేశస్తులు కానీ అందరూ కలిసి నృత్యాలు చేసినటువంటి విజువల్స్ చూసినప్పుడు నా హృదయం పులికించిపోయింది. ఇంకొకటి నవీన్, వాగా బార్డర్ దగ్గర బీటింగ్ రిట్రీట్ చాలా ఫేమస్ ఉంటుంది. ప్రతి భారతీయుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఆ బీటింగ్ రిట్రీట్ చూడాలనుకుంటారు. ఎందుకోసం అంటే అదొక మహోద్మకమైనటువంటి అద్భుతమైన క్షణాలు అవి. ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేసినట్టు కనిపిస్తుంది. దాని వెనుక రీజన్స్ ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని చేయడం ద్వారా మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని మానసికంగా బాగా కోపోద్రిక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి దీన్ని మనం ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ప్రతి వ్యక్తిలో ఉన్న దేశభక్తి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు జరుగుతుందంటే మనం ఒక సంఘటన చూడొచ్చు. ఈరోజు వారి తల్లిదండ్రులు అతన్ని కలవడానికి ఢిల్లీకి చేరుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్న మన విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్టాండింగ్ ఓవేషన్తో వాళ్ళ తల్లిదండ్రులు చప్పట్లు కొడుతూ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇటువంటి దేశభక్తి ప్రతి ఒక్క భారతీయుల్లో ఈరోజు వర్ధమాన్ తీసుకొచ్చారు. ఆయన యొక్క ధైర్య సాహసాలు ప్రతి ఒక్క భారతీయుడికి చాలా ఆదర్శవంతంగా, అదేవిధంగా గొప్పగా ఆయనను చూసి దేశం గర్వపడుతుంది. ప్రస్తుతం నవీన్, అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే అక్కడ 2 అంబులెన్స్లు ఉన్నాయి, బిఎస్ వాహనం కూడా సిద్ధంగా ఉంచేశారు. సాయంత్రం అయ్యే కొద్దీ అక్కడికి చేరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఎలా ఉంది? ఇప్పుడైతే మనకు అక్కడ మెడికల్ టెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఎనీ టైం నౌ ఆయన మన భారత వాహనంలో ఎక్కే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయనను ఇద్దరు ఐఏఎఫ్ అధికారులతో కలిసి ఢిల్లీకి తీసుకెళ్తారు. ఢిల్లీలో వారి కుటుంబం ఉందని చెప్పేసి మనకు ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఇది అభినందన్ వాగా బార్డర్ దగ్గర టపాసులు పేలుస్తున్నారు. దీపావళి వచ్చేసింది, సాయంత్రం ఇంకా సూర్యుడు ఉన్నాడు, కానీ అప్పుడే దీపావళి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్, భారతదేశానికి దీపావళి వచ్చినంత సంబరాలు అక్కడ చేసుకుంటారు. నిజంగా ఇది వెలుగులు, దీపావళి అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేటువంటి పండుగ, త్యోహార్ అనుకుంటారు. కానీ ఇది ప్రతి భారతీయుడి గర్వానికి ఏదైతే విజయ గర్వం ఉంటుందో మరింతగా పెంపొందించినటువంటి ఇవి దివ్యలు. ప్రతి ఒక్కరు ప్రపంచానికి సమున్నతంగా మన ఒక వీరుడు, మహావీరుడు ఏ విధంగా అయితే MiG సంబంధించినటువంటి యుద్ధ విమానంతో శత్రువుకి సంబంధించినటువంటి F-16ని కూల్చివేశాడు. అంతేకాదు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఏ ప్రశ్నలు అడిగినా కానీ తనలో ఉన్నటువంటి వీరత్వాన్ని, మన భారతదేశం సంబంధించినటువంటి ట్రైనింగ్, మన ఇండియన్ ఆర్మీ ఇచ్చిన ట్రైనింగ్ని ఎక్కడ తగ్గకుండా ఒక అద్భుతమైనటువంటి వీరుడిలాగా ప్రవర్తించారు. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, ఏది మన మహారాజులు పట్టుకున్నప్పుడు కానీ ఇలా ఛాతీ నిక్కబొడుచుకొని మాట్లాడే డైలాగ్స్. ఇక్కడ సినిమా కాదు, రియల్ లైఫ్లో అందరి హీరోల కంటే అత్యంత అద్భుతమైన హీరోగా ఈరోజు అభినందన్ మనకు కనిపించాడు. ఈరోజు ఉదయం
ఎప్పుడైతే అభినందన్ తల్లిదండ్రులు ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్ళే ప్రయత్నంలో వెళ్తారో మొత్తం ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రతి ప్రయాణికు లేచి వాళ్ళకి సల్యూట్ చేసి వారికి క్లాప్స్ కొడుతూ అభినందనలు చెప్పాడు. ఒక అద్భుతమైన వీరుడి కన్నటువంటి ఒక తల్లిదండ్రులని చూసుకొని ఉప్పొంగిపోయారు మొత్తం ఫ్లైట్లో. గోవిందరావు గారు, అయితే ఇక్కడ మనము ఈ యొక్క అభినందన విషయాన్ని చూసుకుంటే ఏ విధంగా అయితే మన యొక్క భారతదేశం పులకించిపోతుందో దీని ప్రకారమే ఇప్పుడున్నటువంటి అన్ని సామరస్యంగా అంటే ఈరోజు కూడా ఇంకో విషయం చెప్పింది అంటే నా వర్షన్ ఏంటంటే మనము దీపావళి అనేది February 14th జరిగింది. దీపావళి ఇది డబల్ ధమాకా మనకి. మన సర్జికల్ అదే 14th దీపావళి మనకి 100% దీపావళి. అది ఇది డబల్ ధమాకా, ఎక్స్ట్రా బోనస్ ధమాకా మనకి ఇది జరిగేది. అయితే దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు కూడా నేను నా వర్షన్ ఒకటే, నేను ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి మన గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటంటే సెంట్రల్ని మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం కోరుకోవట్లే, పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం కోరుకోవట్లే, పాకిస్తాన్ ఉగ్రవాదం మీద యుద్ధం కోరుకుంటున్నాం మనం. స్టిల్ ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం మీద యుద్ధం ఆగదు, కంటిన్యూషనే కావాలి. అంటే మనం అటాక్ చేస్తే వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేస్తాము, అదైతే క్లారిటీ మన దగ్గర ఉంది. మిలిటరీ స్థావరం మీద చేయట్లేదు సార్, క్షమించండి, ఉగ్రవాద స్థావరాల మీద మనం చేస్తాము, అక్కడ దాకా మనకు క్లారిటీ ఉంది. కానీ పాకిస్తాన్ అటాక్ చేయాల్సి వస్తే కేవలం మిలిటరీ స్థావరాలనే ఎంచుకోవాల్సి వస్తుంది. అందుకే పాకిస్తాన్ చేయకూడదు అక్కడ. అందుకే కదా ఈ దౌత్యపరంగా మనకి ఇప్పుడు అన్ని దేశాలు వచ్చేసి మొత్తం అతను కుడితిలో పడ్డలకు లెక్క కొట్టుకుంటా మొత్తం టైట్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఈ చైనాను ఇంకేదో మొన్నడానికి చైనా ఏంటి మసూద్ అజర్ కోసం అని చెప్పేసి అతను ఏమాత్రం అక్కడ సపోర్ట్ ఇవ్వలే మనకి అంతర్జాతీయ ఉగ్రవాది. చైనా కూడా వారు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు కదా ఈ టెర్రరిజం కారణంగా. కారణంగా ఇబ్బంది పడుతుంది. ఇంకోటి ఏంటంటే చైనా ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిజంతో లింకుతున్నాయో ఆ లింకుల మూలంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆలోచిస్తారు, బిజినెస్ పరంగా చూస్తారు చైనా. ఆ బిజినెస్ దెబ్బతింటుంది వాళ్ళకి. వాళ్ళ మెయిన్ మన ఇండియా బిజినెస్ వాళ్ళకి ప్రొడక్ట్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి చైనా ఎప్పుడు కూడా మనతో ఏదో అట్లా కవింపు చర్యలు చేస్తే తప్ప యుద్ధాన్ని కోరుకోదు. ఆ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేంత మాత్రం వాళ్ళకి నష్టం అవుతుంది. కాబట్టి ఇది 100% పాకిస్తాన్ ఏకాకైందండి. ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఏకాకైంది. దీన్ని మనం తీసుకొని ఆర్మీకి స్వేచ్ఛనిచ్చేసి డిఫెన్స్కి ఎక్కడైతే అంత ఇప్పుడు లాడెన్ని అమెరికా వెళ్ళి లోపలికి వెళ్ళి చంపిందండి, మనం ఎందుకు మసూద్ని చంపకూడదు? ఇప్పుడు అదే ఒక్కటి కాదు అతను చేసింది. 2000 సంవత్సరంలో ఏదైతే హైజాక్ చేసినప్పుడు వదిలిపెట్టినామో అప్పటి నుంచి 2000లో మానవ బాంబులు తయారైనాయి. ఫస్ట్ మానవ బాంబు తయారైంది 2000లో కాశ్మీర్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజ్ హోటల్ తీసుకోండి, లేదంటే ఊరి తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, రైళ్లలో బాంబులు పుల్వామా వరకు తీసుకుని ఎంత నష్టం మనకి. ఎక్కడ పట్టిన వాడు సైనికుల మీద చేస్తున్నారు టార్గెట్, లేకపోతే దీని మీద చేస్తున్నారు. ఊరి తర్వాత సర్జికల్ టైక్ తర్వాత 3 దగ్గర ఆ ఏరియా మొత్తం ఆ టైం మొత్తం ఇంతవరకు కూడా ఒక్కరు కూడా చెప్పుకోలే మేము చేశామని చెప్పి. అది జరిగిన తర్వాత 16లో జరిగిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ముట్టు పెట్టదు, వాళ్ళు పోషిస్తూ ఉంటుంది, వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్. మనం వెళ్ళి చంపితే తప్ప వాళ్ళు చావరు. ఈ ఉగ్రవాద భూతం తప్పకుండా మనం అటాక్ చేస్తాం. పాకిస్తాన్కి దగ్గర ఏమి ఆప్షన్స్ ఉన్నాయి ఈరోజు? ఈవెన్ అంటే OIC ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఆ కోఆపరేషన్ల గురించి బయటకు వచ్చేసి ఆ ఉన్నటువంటి పరువును కాస్త పోగొట్టుకుంది. ఈరోజు ఉన్నటువంటి చైనా ఏదైతే మొన్నటిదాకా చాలా గట్టిగా మాకు సపోర్ట్ వస్తుందో అది కూడా సన్నాయిని నొక్కులుకుంటూ మీ ఇద్దరే చూసుకోండి చాలా స్పష్టంగా ఇచ్చారు నిన్న చైనా విదేశాంగ మంత్రి. ఒక భారతదేశం యొక్క సామాజిక సార్వభౌమతని కాపాడడానికి మేము ప్రతి దేశానికి మేము కట్టుబడి ఉంటాం, మేము దీంట్లో ఇంటర్వ్యూన్ కామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా పాకిస్తాన్ వెనకాల ఉన్న ఎవరు కనిపించట్లేదు అంటూ. సార్ ఇక్కడ ఒక చిన్న పిల్లగాడికి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టుగా ఇది మనకి వార్ అనేది కానొస్తుంది. జస్ట్ మనకి పుల్వామా దాడి తర్వాత అటాక్ వీళ్ళు వచ్చి ఉడిమేనేయాలి. ఇంకా చైనా ఎందుకు వస్తుందండి? మనం లాజిక్గా ఆలోచించినా కామన్ మ్యాన్ లెక్క కామన్ పీపుల్ లెక్క ఆలోచించినా కానీ చైనా ఎట్లా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి? వీళ్ళంతా దీనంతా ఏదో భారత్ని భూతం లెక్క చూపించాలని చూశారు వాళ్ళు. ఫస్టే కనుక ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు మా దగ్గర ఉన్నారు చనిపోయారని ఒప్పుకుంటే ఈ కూడా ఉండపోయేది. మేము కూడా సహకరిస్తామని చెప్పి సపోర్ట్ చేసి. చిన్న బ్రేకింగ్ వస్తుంది మనకు. వాగా సరిహద్దు నుంచి పాకిస్తాన్ అఫీషియల్గా అభినందన్ని భారత్కు అప్పగించింది. మరికొద్దిసేపట్లో మన భారతీయ బార్డర్కి కొద్దిసేపట్లో మరికొద్ది క్షణాల్లో